శంకర హృదయ నివాసిని పార్వతి పరమేశ్వరి శంకర హృదయ నివాసిని పార్వతి పరమేశ్వరి. ఓం హ్రీం బగళాముఖి స్వాహ. జై జగన్మాత దేవి బగళాముఖి దేవికి జై. జై జగత్మాత బగళాముఖి. జై జగత్మాత బగళాముఖి. జై జగత్మాత దేవి బగళాముఖి. బగళాముఖి దేవి. మీరు చాలామంది దేవీ దేవతల గురించి వినుంటారు, అలాగే దేవాలయాలు సందర్శించుంటారు. అయితే బగళాముఖి దేవి గురించి మీరు చాలామంది వినుండరు. బగళాముఖి దేవి ఎవరు అని అడిగితే నాకు తెలిసి మీలో చాలామంది ఆ తల్లి పేరు కూడా వినుండరు అని నేను అనుకుంటున్నాను. ముందుగా మనం ఏ దైవాన్నైతే ఉపాసిస్తున్నామో ఆ దైవం ఎవరు, వారి మంత్రములు ఏమిటి, అవి తెలుసుకోవడం చాలా అవసరం. అలా తెలుసుకుని ఉపాసన చేస్తేనే మనకు ఆ పూజా ఫలం 100% దక్కుతుంది. అదలా దక్కాలి అన్నా, దేవతల గురించి మనం తెలుసుకోవాలి అన్న దైవశాస్త్రం అని ఒకటి ఉంది. దైవశాస్త్రం, దాని గురించి మనం తెలుసుకోవాలి. తల్లి ఆది పరాశక్తి. మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారం తల్లి ఆది పరాశక్తి అని ఒక శక్తి ఉంది. అదే దేవి. ఆ శక్తికి స్త్రీ రూపాన్ని కల్పించారు. ఆ ఆదిశక్తికి స్త్రీ రూపాన్నిచ్చారు. స్త్రీ రూపాన్నివ్వటానికి కారణం ఏంటంటే, కరుణను కురిపించునది తల్లి. అవునా? తండ్రి కన్నా తల్లికే కరుణ ఎక్కువగా ఉంటుంది. అది మాత్రమే కాదు, ప్రసవ వేదనతో ప్రాణం పోసి మనకు జన్మనిచ్చునది ఎవరు? తల్లే కదా. పాలిచ్చి పెంచునది తల్లే. ఒక పసిబిడ్డకి ఎప్పుడెప్పుడు పాలివ్వాలి అన్నది తెలుసుకుని బిడ్డ అడగకముందే పాలిచ్చునది తల్లి. దైవం అంటే కరుణ చూపించునది అని అర్థం. అదే ఆదిపరాశక్తి. ఆ శక్తిని, ప్రపంచ శక్తిని, మొదటి శక్తిని మనం తల్లి ఆదిపరాశక్తి అంటున్నాం. అనటమే కాదు, ఆ ఆదిపరాశక్తినే మనం పూజిస్తున్నాం. ఆ అంబ దేవీ స్వరూపాన్ని పురాణకాలం నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వర తదితర దేవతలందరికీ, ఋషీశ్వరులందరికీ కూడాను దర్శనం ప్రసాదించింది. దేవతలకు, ఋషీశ్వరులకు అంటే దేవతల కన్నా పైన మనం పూజిస్తున్న ముక్కోటి దేవతలకు, అంతకు పైన దేవతలచే నిర్మించబడ్డ అంటే దేవ సమూహానికి కూడా మూలం ఆదిపరాశక్తి. ఆ ఆదిపరాశక్తి పలు కాలములయందు పలు రూపములలో దర్శనాన్నందించారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే కాక సకల భక్తులకు కూడా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా భక్తులే. ఎవరికి భక్తులు? ఆ తల్లి ఆదిపరాశక్తికి భక్తులు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఋషీశ్వరులు, ఇలా అందరికీ ఆ తల్లి ఆదిపరాశక్తి పలు కాలములయందు పలు స్వరూపములలో దర్శనాన్ని అందించారు. 10 విధములుగా, 10 రూపాలలో, పలు కాలాలలో, ఒకే కాలంలో కాదు, పలు కాలాలలో పలు రూపాలలో దర్శనాన్ని అందించారు. అందుచేతనే దశ మహావిద్యగా పిలువబడ్డారు. అర్థమైందా? ఓ పని చేస్తాను, మీ అందరికీ అర్థమయ్యేలా మరోసారి చెప్తాను. అది కూడా సులభంగా. మీరొక స్త్రీ అనుకుందాం. అంటే మీ భర్తకు మీరు భార్య అవుతారు. అలాగే మీ బిడ్డకు మీరు అమ్మ అవుతారు. మీ సహోదరునికి మీరు సహోదరి. మీ మేనమామకి మీరు మేనకోడలవుతారు. మీ మామగారికి మీరు కోడలవుతారు. ఇలా పలు స్వరూపాలున్నాయి. మిమ్మల్ని పలు రకాలుగా పిలుస్తారు, కానీ మీరు ఒక్కరే. ఒకే వ్యక్తిని పలు రకాలుగా జనం పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా తల్లి ఆదిపరాశక్తి కూడా ఒక్కరే. ఆ తల్లికి పలు రూపాలు ఆపాదించడం జరిగింది. మనం ఎలా అయితే వేడుకుంటామో, ఎలా అయితే ప్రార్థిస్తామో ఆ రూపంగా వచ్చి దర్శనమిస్తుంది. అందుకే దశమహావిద్య అన్నారు. ఆ దశమహావిద్య రూపంలో ఆ తల్లి మనకు పలు రూపాలలో దర్శనాన్నిస్తుంది. మాతంగి, భువనేశ్వరి, బగళాముఖి, త్రిపుర సుందరి, తార, కాళి, కమల, చిన్మయీ తల్లి, ధూమావతి, భైరవి. ఇవే ఆ 10 స్వరూపాలు. ఈ 10 స్వరూపాలలో
బ్రహ్మదేవుడు మాతంగి మంత్రమాల ఉచ్చరిస్తూ అమ్మవారిని ఉపాసిస్తూ ఉంటారు. బ్రహ్మదేవుడు మాతంగి మంత్రమాల ద్వారా ఆ అమ్మవారిని ఉపాసన చేస్తూ ఉంటారు. మహావిష్ణువు తారా మంత్ర జపం ద్వారా ఆ దేవిని పూజిస్తూ ఉంటారు, అంటే ఉపాసన చేస్తూ ఉంటారు. ముమ్మూర్తులలో ప్రథముడైనటువంటి వాడు సాక్షాత్తు మహాదేవుడు, అంటే శివుడు. బగళాముఖి మంత్రజపంతోటే అమ్మవారిని ఉపాసన చేస్తూ ఉంటారు. మనం బయట ఫోటోస్లో చూస్తూ ఉంటాం కదా, మహాదేవుడు ఒక జపమాలను పట్టుకుని ఎప్పుడూ ఉపాసన చేస్తూ ఉంటాడు. అదే రుద్రాక్షమాలతో అమ్మవారిని జపిస్తూ ఉంటాడు. ఓం క్లీం బగళాముఖి స్వాహ. ఇది ఆదిపరాశక్తి స్వరూపమైన బగళాముఖీదేవి నవాక్షరి మూలమంత్రం. ఈ మంత్రాన్నే మహాదేవుడు ఉపాసించున్నది. ఈ విషయం మనకెలా తెలిసింది అనే రహస్యాన్ని వివరిస్తాను. నారద పురాణం. మనకు అనేక రకాల పురాణాలున్నాయి, అష్టాదశ పురాణాలున్నాయి. వాటిలో ప్రధానమైనవి మార్కండేయ పురాణం, అగ్ని పురాణం. అందులో ఒకటి ఈ నారద పురాణం. ఈ నారద పురాణంలోనూ దశమహావిద్యా స్వరూపం అనే గ్రంథంలోనూ బగళాముఖి కల్పం నందు మంత్ర మహాదది, ఇది చాలా పురాతనమైనది. ఆదిశంకరాచార్యులు దీన్ని పఠించడం కూడా జరిగింది. అదేవిధంగా శారదా తిలకం, ఇవన్నీ కూడా తాంత్రిక గ్రంథాలు. వీటిని ఆదిశంకరాచార్యులు చదివి ఇవన్నీ ఓకే, లోకానికి అంటే లోకానికి లోక కళ్యాణానికి వీటిలో ఉన్న ప్రతి అంశాన్ని పాటించి తీరవలసిందే అని చెబుతూ సర్టిఫికేట్ ఇచ్చిన గ్రంథం. ఈ గ్రంథాలలో బగళాముఖీదేవి గురించి ప్రస్తావన ఉంది. అందులో వివరంగా చెప్పారు. ఒకరోజు నారద మహర్షి ఎవరో తెలుసా మీకు? మూడు లోకాలు అంటే స్వర్గం, పాతాళం, భూమి యందు ఎప్పుడైనా సరే సంచరించగల పవరున్న వ్యక్తి ఈ నారద మహర్షి. అదేవిధంగా త్రికాల జ్ఞాని, భూతకాలం, వర్తమానకాలం, భవిష్యత్కాలం వీటన్నింటి మీద చక్కటి అవగాహన, అంటే మనం టీవీ చూస్తూ నేర్చుకున్నట్టుగా అన్నింటి మీద అవగాహన ఉన్నవాడు నారద మహర్షి. అటువంటి నారద మహర్షి ఒకరోజు తన తండ్రి గారైనటువంటి బ్రహ్మదేవుడు కొలువైన సత్యలోకానికి వెళ్లారు. ఎందుకో తెలుసా? ఆయన్ని దర్శించుకోవడానికి. ఎక్కడికి వెళ్లారు? బ్రహ్మలోకానికి. సౌవర్ణాసన సంస్థితాం త్రినయనాం పీతాంశుకోల్లాసినీ హేమాబాంగరుచీం శశాంకమకుటాం సత్యంబగస్రగ్యుతాం బ్రహ్మను దర్శించుకోవడానికి బ్రహ్మలోకానికి వెళ్లిన నారదునికి ఒక దృశ్యం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. బ్రహ్మదేవుడు ఓ మంత్రాన్ని జపిస్తూ కూర్చున్నారు. అది ఏ మంత్రమో తెలియదు కానీ ఆయన జపిస్తూ కూర్చునున్నారు. మంత్రజపం జరుగుతోంది కదా అని నారదుడు కాసేపు నిరీక్షించాడు. ఈయన నిరీక్షిస్తూనే ఉన్నాడు. బ్రహ్మదేవుడు మంత్రజపం చేస్తూ ధ్యానంలో మునిగిపోయి ఉన్నారు. అప్పుడు నారదుడు ఏమనుకున్నాడంటే, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అలాగనే కదా మన హిందూ శాస్త్రాల ప్రకారం, ధర్మ ప్రచారాల ప్రకారం మనం అనుకునేది. ఒకవేళ బ్రహ్మదేవుడు విష్ణు మంత్రాన్ని జపం చేస్తున్నాడేమో అనుకున్నాడు, లేక శివమంత్రాన్నైనా జపం చేస్తూ ఉండాలి అనుకున్నాడు. ఎటువంటి ఆటంకం కలిగించకూడదని నారద మహర్షి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు. వైకుంఠానికి చేరుకున్నాడు. వైకుంఠానికి చేరుకున్నాక ఆయన మరింత ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఎందుకంటే విష్ణుమూర్తి మరో మంత్రజపం చేస్తున్నాడు. ఈయనకు ఎటువంటి సందేహమూ రాలేదు. ఎందుకనగా విష్ణువు కన్నా పైనున్నవాడు మహాదేవుడు, అంటే శివుడు. ఓ, ఇది శివజపమే. సర్వకర్మలకు కారణభూతుడు ఎలాగూ మహావిష్ణువే. విష్ణు పురాణంలోనూ శివపురాణంలోనూ ఓ విషయాన్ని చెప్పారు. మహావిష్ణువు ప్రతినిత్యము రోజు 108 సార్లు తామర పుష్పములతోటి, అంటే పద్మములతోటి మహాదేవునికి సహస్రనామార్చన చేస్తుంటారట. అలా అని పురాణంలో చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు తనకు సమానమైన వ్యక్తికి ఎవరు పూజలవి చేయరు కదా, తనకన్నా తక్కువ వాళ్ళకు కూడా ఎవరు పూజలు చేయరు. అంటే ఖచ్చితంగా మహాదేవుడు పైనున్నవాడే. దీన్ని మనం ఎలాగూ ఊహించగలం. ఇదే నిజం కూడా.
కనుక ఆ మంత్రజపానికి కూడా ఆటంకం కలిగించకూడదు అనుకుని బ్రహ్మలోకం నుంచి బయలుదేరి శ్రీ మహావిష్ణువు నివాసముంటున్న వైకుంఠానికొచ్చాడు. ఇక అక్కడ కూడా మాట్లాడే అవకాశం లేకపోవడంతో కైలాసానికి బయలుదేరాడు నారదుడు. కైలాసానికి రాగానే అక్కడ కూడా కైలాసాధిపతి పార్వతీ వల్లభుడు సాక్షాత్తు మహాదేవుడు జపం చేస్తూ కనిపించాడు. ఇక్కడే నారద మహర్షికి సందేహం మొదలయ్యింది. బ్రహ్మదేవుడు విష్ణు మంత్రాన్నో శివమంత్రాన్నో జపిస్తూ ఉన్నాడు. సరే ఒప్పుకోవాల్సిందే, అది తప్పదు. ఎందుకంటే బ్రహ్మకన్నా పెద్దవాళ్ళు వీళ్ళిద్దరు. ఇక విష్ణుదేవుడు శివమంత్రాన్ని జపిస్తూ ఉండాలి, అంతే కదా. ఆయన మంత్రాన్ని జపించాలి, ఎందుకంటే ఆయన కంటే పెద్దవాడు మహాశివుడు. కాని మహాదేవుడు ఎవరిని జపిస్తున్నాడు అని నారదునికి సందేహం వచ్చింది. తన మంత్రాన్ని తానే జపించుకోవడం అసాధ్యం. శివుడు శివమంత్రాన్ని ఎలాగూ జపం చేయడుగా. విష్ణు మంత్రం జపించే అవకాశం లేదు, బ్రహ్మమంత్రం ఎలాగూ జపించడు. మరి ఇది ఎవరి మంత్రం? శివుని కన్నా పైనున్నవారెవరు? అంతవరకు కూడా నారద మహర్షి ఏమనుకుంటూ వచ్చాడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, వారికంటే గొప్పవారు ఇంకెవరూ లేరు అనుకుంటూ వచ్చాడు. మరి ఎవరి జపం చేస్తున్నట్టు అని కైలాసంలో ఓ పక్కన ఆలోచిస్తూ కూర్చున్నాడు. అలా ఆలోచిస్తూ నిరీక్షిస్తున్నాడు. అలా చాలా కాలం గడిచిపోయింది. ఆ తరువాత మహాదేవుడు ధ్యానం నుంచి జపం నుంచి బయటకు వచ్చాడు. నారద, ఏం కావాలి? నీ రాకకు కారణమేమిటి అని అడిగాడు. అందుకు నారదుడు, మహాదేవా, నేను బ్రహ్మలోకం వెళ్ళాను. అక్కడ మా తండ్రి గారు బ్రహ్మదేవుడు ఓ మంత్రజపం చేస్తూ కనిపించారు. అది విష్ణు మంత్రమో లేక శివమంత్రమో అయి ఉండొచ్చని నేను బయలుదేరి వచ్చేశాను. ఇక ఆ తరువాత నేను శ్రీ మహావిష్ణువు కొలువైన వైకుంఠానికి వెళ్ళి చూద్దును కదా. సాక్షాత్ మహావిష్ణువే మంత్రజపం చేస్తూ కనిపించారు. అది శివమంత్ర జపం అయి ఉండొచ్చు అనుకుని నేను ఇక్కడికి బయలుదేరి వచ్చాను. కైలాసానికి వచ్చి చూస్తే ఇక్కడ మీరు ఓ మంత్రజపం చేస్తూ కనిపించారు. తమకన్నా గొప్పవారెవరు, తమ పైన ఉన్నవారెవరు? ఆ విషయం నేను తెలుసుకోవచ్చునా అని అడిగాడు. ఆ రహస్యాన్ని నాకు చెప్పగలరా అని అడిగాడు. అప్పుడు మహాదేవుడు చెప్పాడు, చూడు నారద, నువ్వనుకుంటున్నట్టుగా బ్రహ్మనో విష్ణువో నా నామాన్ని జపించటం లేదయ్యా. నేను అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులం, అంటే మేం ముగ్గురం, త్రిమూర్తులం ముగ్గురం ప్రార్థించే మహాశక్తి వేరే ఉన్నారు. ఆ శక్తే సాక్షాత్తు ఆదిపరాశక్తి, తల్లి ఆదిపరాశక్తి. ఆ ఆదిపరాశక్తిని మహావిష్ణువు తారామంత్ర జపంతోటి, బ్రహ్మదేవుడు మాతంగీ మంత్ర జపంతోటి, నేను అంటే మహాదేవుణ్ణి బగళాముఖి మంత్రజపంతోటి అమ్మవారిని ఉపాసిస్తున్నానని చెప్పాడు. ఆ తల్లి శక్తి గనక లేకపోతే, ఆ తల్లి కరుణాకటాక్షాలు లేకపోతే, ఆ తల్లి అనుగ్రహమే లేకపోతే మేం ముగ్గురం జడ పదార్థాలం. జడమంటే తెలుసుగా, జడమంటే ప్రాణం లేనిది అని. ఆ తల్లే మాకు ప్రాణప్రదాత. మాలోని శక్తికి నిర్వచనం ఆ శక్తే. ఆ శక్తే ఆదిపరాశక్తి అన్నాడు. అప్పుడు ఇది తెలుసుకున్నటువంటి నారద మహర్షి ఈ కథను ఋషీశ్వరులకి మునులకి చెప్పటం ద్వారా అక్కడి నుంచి మనకు తెలిసింది. అందుచేత బగళాముఖి దేవి మంత్రజపానికి ప్రాచుర్యం అందించినవాడు నారదుడు. నారద మహర్షి బృహతీ చంద శ్రీ మహాబగళాముఖి దేవత అని పూజిస్తూ ఉంటారు. ఓం హ్రీం బగళాముఖీ వరదే సర్వసౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ హ్రీం ఓం స్వాహ. జై జగన్మాత బగళాముఖీదేవి, జై జగత్మాత బగళాముఖీదేవి, జై జగత్మాత బగళాముఖీదేవి. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు. ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలూ పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం, ప్రశ్నలు, వాస్తు, తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు. సంప్రదించవలసిన నంబర్ 7305442299 7305442299. చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ,
ఢిల్లీ, ముంబై, తిరునల్వేలి, టెక్సాస్.